ఎట్లా పంపిస్తారు సార్? మా లేదా ఆ భూముల మీద ఏమున్నది రాసిపోయిందని మీకెవరు ఇచ్చారు? ఎంఆర్ఓ వచ్చారు? ఓకే సార్, మీరు టీవీలో నేర్చుకోండి. మాకు ఇన్ఫార్మ్ చేశారా? మీ టీవీలో చెప్తున్నాయా? ఎట్లా సార్? మాకేమైనా చెప్పారా? ఈ 4 గ్రామాలు 4 బృందాలు దిగి సర్వే చేస్తున్నారు. ఓకే, మాకేమైనా చెప్పారా? మాకు సంబంధం లేదా? ముందుకు వచ్చి చెప్పండి. మాకు సంబంధం లేదా చెప్పండి సార్. సంబంధం లేదా? మీ బృందాలు మా స్థలం మీద తిరుగుతున్నారు. దేని తిరుగుతున్నారు అంటే మీకు సంబంధం లేదు, మీ ఇంట్లో ఉన్నారు, వచ్చి మేము మాట్లాడతాం అన్నారు. మీరు ఒక అధికారిగా ఒక అబ్బాయి అడిగినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ఎట్లా సార్? ఇంటిమేషన్ లేకుండా సర్వే నెంబర్ సంబంధం లేదు కదా? సర్వే నెంబర్లు కూడా ఉన్నాయి. సర్వే నెంబర్లు కూడా ఉన్నాయా లేదా? అందరికీ నమస్కారం. ఈరోజు మా 2 పంచాయతీల్లో సుమారుగా 5 గ్రామాలు, అదేవిధంగా కోట మండలం పుచ్చలపల్లి గ్రామంలో ఈరోజు పోర్టు నిర్మాణానికి సర్వే బృందాలు రావడం జరిగింది. అయితే వారం రోజుల క్రితం తహసీల్దార్ గారితో చెప్పడం జరిగింది, అయ్యా ఈ ఏరియాలో చాలామంది పేదలు, నిరుపేదలు, అదేవిధంగా చిన్న చిన్న రైతులు, మధ్యతరగతి కుటుంబస్తులు ఉన్నారు. అయితే వీళ్ళందరి సంగతి పక్కన పెడితే పోర్టు వచ్చిన తర్వాత తహసీల్దార్ ఆఫీస్ హడావిడి ఎక్కువైపోయింది. సాయంత్రం అయితే బెంజ్ కార్లు, ఆడి కార్లు, BMW కార్లు చక్కర్లు కొడతా ఉన్నాయి. ఏడేదో అవినీతి జరగబోతుంది, ఏడేదో భూములు మార్పిడి జరగబోతా ఉంది. పోర్టు నిర్మాణంలో ఏ అయితే ఉన్నాయో ఆ నిర్మాణంలో ఉండేటివి ఏం మ్యూటేషన్ జరగకుండా ఎట్టుండే పొలాలు అట్టుంచండి, పొరపాటును కూడా ఒక రాత మార్చబాకండి, పోర్టు నిర్మాణంలోకి వచ్చినటువన్నీ అని వారం రోజుల క్రితం నేను ఎంఆర్ఓ తహసీల్దార్ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆర్డీఓ గారికి లెటర్ పెట్టింది. అదేవిధంగా వీళ్ళ మీద నమ్మకం లేకుండా హైకోర్టులో కూడా వేయటం జరిగింది. హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ అడ్మిట్ చేసుకున్నారు, పార్టీకి నోటీసులు ఇచ్చారు. చూడండి ఎంత దారుణమో. పోర్టు నిర్మాణానికి ఏమో ఒక పక్క సర్వే జరుగుతుంది, సర్వే బృందాలు దిగేసాయి. ఒక పక్కేమో ప్రముఖ కంపెనీలోళ్ళు మ్యూటేషన్ పెట్టి ప్రభుత్వ ల్యాండ్లు అక్రమంగా పొందేదానికి తహసీల్దార్ ఆఫీసులో వాళ్ళ అజమాయిషి అంతా కొనసాగిస్తున్నారు. అయితే ఒక్క తహసీల్దార్ని నేను అంటం లేదు, పై అధికారుల నుంచి, జిల్లా స్థాయి అధికారుల నుంచి ఏదో అవినీతి జరగబోతుందని నేను ఆందోళన వ్యక్తం చేశాను. మా ప్రతిపక్ష నాయకుడైన మా జడ్పీటీసీ అయిన ఈ గ్రామస్తుడైన మా రౌతు రామకృష్ణ గారు కూడా నిన్న ఆందోళన చేశాడు. నిజంగా ప్రతిపక్షం కాదు, అధికార పక్షం కాదు, ఈ మా గ్రామాలు తరతరాలుగా ఈ గ్రామాల్లో మేము జీవిస్తూ ఉన్నాం. తరతరాలుగా ఈ గ్రామాల్లో జీవిస్తున్నప్పుడు గతంలో మా వాళ్ళు చెప్పినట్టు ఒక 2 కంపెనీలు వచ్చాయి. మీకెందుకు, మీ రాతలు మారుస్తాం, మీకు కిరీటాలు పెడతాం, మీ బిడ్డలు మేము చదివిస్తాం, మీకు తాగునీరు ఇబ్బంది లేకుండా చేస్తాం, ఈ రకంగా చెప్పి మమ్మల్ని ఆ రోజుల్లో అమాయకంగా మోటివేట్ చేసి భూములన్నీ తీసేసుకున్నారు. ఆ రోజు తీసుకున్న భూములు తలుచుకుంటే బాధేస్తుంది. 4,000 నుంచి స్టార్ట్ చేసి 12,000కి మొత్తం తీసేసుకున్నారు. ఇంకా కూడా ఆ కంపెనీలో మా వాళ్ళు ఇంకా పట్టా ల్యాండ్లు ఉన్నాయి. ఆ పట్టా ల్యాండ్లు కంపెనీ మీద మార్చేసుకో ఉన్నారు. ఈరోజు వాళ్ళ మీద ఉండే ల్యాండ్స్ వాళ్ళ మీద మార్చేసుకుంటే ఈరోజు వాళ్ళకి బెనిఫిట్ వచ్చే పరిస్థితి లేదు. అంత దుర్మార్గాలు గతంలో ఈ 2 కంపెనీల వల్ల జరిగాయి. ఒక కంపెనీ ఏమో రొయ్యల గుంటలు పెట్టి ఈ చుట్టుపక్కల 4 గ్రామాలు ఉప్పు నీళ్ళు వచ్చి సర్వనాశనం అయిపోయి బిడ్డలకు పెళ్లి చేసుకోలేక, తినేదానికి తిండి లేక ఇబ్బంది పడ్డాం. ఇంకో కంపెనీ ఏమో వ్యవసాయం చేసుకునే పొలాలు కొనేసి దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్లన్నీ ఆక్రమించుకొని కర్తమ చెట్లు వదిలేసి దాంట్లో వచ్చే ఎక్కడన్నా 1 ఎకరా 25 ఎకరా మేము ఏదైనా శనగో లేదా పెసలో లేదా పొయ్యిరో వేసుకుంటే దాంట్లో వచ్చి అడవి పందులు, జింకలు వచ్చి సర్వనాశనం అయిపోయిన పరిస్థితి ఏరియా రైతులందరూ. ఈరోజు గతంలో 20 సంవత్సరాల నుంచి మేము అందరం పోరాటం చేస్తున్నాయా, వీటి వల్ల జింకలు వస్తున్నాయి, వీటి వల్ల ఉప్పు నీళ్ళు వస్తున్నాయంటే మళ్ళీ 3 సంవత్సరాల క్రితం ఇంకొక ఆయన కొన్నాడు, బాలాజీ బయోటెక్ కంపెనీ కొని ఆయన మళ్ళీ రొయ్యల గుంటలు పెట్టేశాడు. మళ్ళీ ఏదో కొంచెం ఊపిరి పీల్చుకునే టైంలో మళ్ళీ ఊపిరి పీల్చుకునే టైంలో మళ్ళీ ఏమైందంటే ఆ ఉప్పు నీళ్ళు పెట్టి మళ్ళీ మాకు వ్యవసాయం దెబ్బతింది. ఇప్పుడే కోలుకుంటున్నాం. స్వర్ణముఖికి
అది చెక్ డ్యామ్ వచ్చింది, నీళ్ళన్నీ మారాయి, మా అందరికి మంచి పరిస్థితులు రాబోతున్నాయి అనుకుంటే మళ్ళీ మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు మళ్ళీ వచ్చి ఈ ప్రాజెక్టు మా మీద పడ్డది. సరే పడితే పడింది, ఏదన్నా మంచి బెనిఫిట్ వస్తే ఇంతకన్నా బెటర్ భూమి ఇంకో దగ్గర తీసుకొని జీవిస్తామని చెప్పి మోటివేట్ చేసాం అందరినీ. అందరూ కూడా రెడీగా ఉన్నాం ఇచ్చేదానికి. నౌకా కేంద్రానికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు మా వైపు నుంచి. కానీ ఇదేమన్నా మొఘలుల పరిపాలన, ఇదేమన్నా బ్రిటిష్ పరిపాలన, ఇదేమన్నా హిట్లర్ పరిపాలన? ఈరోజు ఇంతమంది సర్వే బృందాలు వచ్చి మాకు సంబంధం లేకుండా దిగేసి మా భూముల్లో తీసి ఎవరికి రాస్తారు? భయంగా ఉంది తహసీల్దార్ ఆఫీస్ చూస్తే, భయపడతా ఉన్నాం మేమిద్దరం. మేము 5 గ్రామాలస్తులమే. మీరేదో పెద్ద అవినీతి చేసేటట్టున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ అవినీతిని ఆపాలా. వెంటనే ఏ సర్వే నెంబర్ కూడా, ఏ ఒక్క సెంటు కూడా మ్యూటేషన్ జరగకూడదు. ఏమి చేయాలన్నా ఈ 4-5 గ్రామాలను పెట్టుకొని గ్రామ సభ పెట్టి మీరేం చేయాలనుకుంటే చేస్తే మేమందరం 4 గ్రామాల వాళ్ళు సహకరిస్తాం. పార్టీలకు సంబంధం లేదు. అందరం గ్రామస్తులమే. మేమందరం గతంలో మోసపోయాం, మళ్ళీ మోసపోయేదానికి సిద్ధంగా లేము. హైకోర్టులో కేసేసి ఉన్నాం. ఖచ్చితంగా తహసీల్దార్ గారు మీరు మా రిక్వెస్ట్ ఆశించండి. మీరు అధికారులు, మిమ్మల్ని మేము 4 గ్రామాల తరఫున విన్నవించుకుంటున్నాం. మీరు దయచేసి ఏ ఒక్క సర్వే నెంబర్ మార్చకూడదు. మీరు ఏమి చేయాలన్నా గ్రామ సభ పెట్టి గ్రామ సభలో గ్రామస్తులు పెద్దలు నిర్ణయం తీసుకొని చేయాలా. అట్టగానే చేయకపోతే పరిస్థితి తీవ్రంగా వస్తుంది. మీరు మాట్లాడుతున్నారు తహసీల్దార్ ఆఫీసులో పోలీసులు పంపించి బెదిరిస్తాం, కేసులు పెడతామని. ఆ కేసులకి పోలీసులు మీరు చెప్తే పరిగించే పరిస్థితులు. ఈ జిల్లాలో ఒక మంచి ఎస్పీ గారు ఉన్నారు. మీరు చెప్పినా, మీ పయ్యోళ్ళు చెప్పినా వచ్చి మమ్మల్ని లాఠీలతో కొట్టరు, మా మీద కేసులు పెట్టరు. మాకు నమ్మకం ఉంది. నీతి నిజాయితీకి మారిపోయారు ఈ జిల్లా ఎస్పీ గారు. అందుకని మాకు పోలీసుల మీద కూడా నమ్మకం ఉంది. మీరు బెదిరించబాకండి. తహసీల్దార్ గారు దయచేసి మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి. గతంలో కూడా మీ మీద అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా మీ మీద జన అవినీతి మరకలు ఉన్నాయి. కానీ మేము అంత దూరం ఎందుకు మాట్లాడుతున్నాం ఈరోజు అంటే మీరు తప్పు చేస్తున్నారు. ఈరోజు 400 ఎకరాలు మార్చేదానికి సిద్ధపడిపోతున్నారు మీరు. అలాంటి పొరపాట్లు జరిగితే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు. మేము వదలం, ఎంత దూరమైనా పోతాం. మేమందరం కలిసికట్టుగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.